క్యాస్ట్ నమ్మేస్తారా? క్యాస్ట్ని అమ్మాలా? ఏం క్వశ్చన్ అండి క్యాస్ట్ అమ్మేయడం? ఈ క్యాస్ట్ ఫీలింగ్ వల్ల నువ్వు ఏమైనా ఇబ్బందులు పడ్డావా ఎప్పుడన్నా? ఇప్పుడు పడుతున్నాగా. మందు తీసుకెళ్ళలేకపోతున్నా, అమ్మాయిలు తీసుకెళ్ళలేకపోతున్నా. అవునా? నా కులం నా గొప్ప డబ్బులే పోయినా సరే. క్యాష్ నా దగ్గర ఉంది, మీ క్యాస్ట్ నాకు ఇచ్చేయండి. నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదండి. ఇది పెద్ద బోత్. పెళ్లి టైంలో మీ క్యాస్ట్ అబ్బాయిని చేసుకుంటావు, వేరే క్యాస్ట్ అబ్బాయిని చేసుకుంటావు? అసలు నేను క్యాస్ట్ గురించే ఆలోచించను. అబ్బాయిని చేసుకుంటాం అంతే. ఓకే ఓకే. అబ్బాయి వద్దు అదర్ క్యాస్ట్ అని చెప్పి క్వశ్చన్ చేస్తారు, కానీ ఫ్యామిలీలో ఈ అమ్మాయితో తిరగకు అని చెప్పి అన్నారు కదా అలా. అబ్బో, మంచి చేస్తే మనకు మంచోడు మన ఫ్రెండ్, చెడు చేస్తే వాడు ఏ క్యాస్ట్ అయినా మన క్యాస్ట్ అయినా దొబ్బేమన్నాడు. క్యాస్ట్ ఫీలింగ్ వల్ల నువ్వు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డావా? కులం గొప్ప మీకు, మేము ఎందుకు ఫ్రీగా సీట్ ఇవ్వాలన్న కాడికి వచ్చింది. మాకు చూస్తే తినడానికి కూడా లేదు, వెనక ముందు ఏం ఆస్తులు లేవు, మేము పని చేసుకొని బతుకుతున్నాం. మరి మా పిల్లలు ఎలా చదవాలని కూడా అడిగాను. అడిగితే మీరు ఫీజులు కట్టాలమ్మా అనమాట. కానీ అప్పుడు మాత్రం నాకు చాలా బాధ వేసింది సార్. ఏమైంది అప్పుడు? మీకు ఏడుపు ఎందుకు వస్తుంది? ఏడుపు ఏం లేదు. ఏదో ఇన్సిడెంట్ గుర్తు వస్తుంది మీకు? మంచి అవకాశం క్యాస్ట్ వల్ల పోయింది. ఏం అవకాశం? మ్యూజిక్ డైరెక్టర్గా టైటిల్ వేద్దాం అంటే హలో అండ్ వెల్కమ్ టు క్యాష్ ఫీలింగ్. క్యాష్ అంటే ఇష్టం లేనాడు ఈ ప్రపంచంలో ఉండడు, అలాగే మన భారతదేశంలో క్యాస్ట్ అంటే ఇష్టం లేనాడు కూడా ఉండడేమో. సో కానీ ఇవాళ క్యాస్ట్ని, ఈ క్యాస్ట్ ఫీలింగ్ని అమ్మేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చూద్దాం. బాబు, మీ క్యాస్ట్ అమ్మేస్తారా? మీ క్యాస్ట్ అమ్మేస్తారా? నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదండి. ఇది పెద్ద బూతు, అవునా కాదు? ఇది పెద్ద బూత్ కదా, నాకు అసలు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. ఓకే, క్యాస్ట్ ఫీలింగ్ గురించి మీ ఒపీనియన్? క్యాస్ట్ ఫీలింగ్ అంటేనే పెద్ద బూత్, నా ఒపీనియన్ ఇది. ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్? అంటే మా ఊర్లో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, సో నాకు దాని గురించి నచ్చలేదు అనమాట. ఆఖరికి దేవుడిని కూడా పని చేసుకున్నారు క్యాస్ట్కి. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా మీ ఊర్లో జరిగిన ఇన్సిడెంట్? ఏంటంటే ఇప్పుడు వినాయకుడు ఉత్సవాలు జరిగితే కావాలి, అక్కడ పాటలన్నీ చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించినవి ఉండాలి. ఎన్టీఆర్ ఫ్యామిలీకి జరిగితే దెబ్బలాట్లు అవుతాయి. అక్కడ ఇక్కడ దుర్గామాత టెంపుల్ దగ్గర కూడా మొత్తం సంబంధించిందే ఉండాలి. ఊరేగింపు కూడా వాళ్ళే చేస్తారు మొత్తం. మీది ఏ ఊరు? మాది వెస్ట్ గోదావరి. నీకు ఫీలింగ్ లేకపోవచ్చు, కానీ క్యాస్ట్కి నమ్మి చాలామంది ఓటేసి ఉంటారు. ఆ క్యాస్ట్ మన క్యాస్టోడు అని చెప్పి అతనికి ఓటేసిన వల్ల ఏమన్నా పీకారా వాళ్ళు? ఎవరేం పీకరు, అతనే కాదు ఎవరేం పీకరు. క్యాస్ట్ వల్ల ఓటేస్తే ఏం లేదు. సో నీకు క్యాస్ట్ ఫీలింగ్ లేదంటున్నావు, కానీ ఒకవేళ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే దాన్ని ఎంతకు అమ్మేస్తావు? నా క్యాస్ట్ ఫీలింగ్ లేదు బ్రదర్. యూ షూర్? ఓకే, నీకు క్యాస్ట్ ఫీలింగ్ లేదని అంత గట్టిగా చెప్తున్నాడు కాబట్టి ఐ ఫీల్ లైక్ గివింగ్ హిమ్ సమ్ క్యాష్. బస్ నువ్వు మైక్ పట్టుకో, నాకు అలాగే పట్టుకో. నువ్వు నిజంగానే క్యాష్ ఫీలింగ్ లేదని చెప్తున్నావు కాబట్టి ఐఎమ్ గివింగ్ యూ క్యాష్. దిస్ ఇస్ క్యాష్ ఫీలింగ్. అమ్మా, ఏ పేరు మీది? నా పేరు సుగుణ. సుగుణ. క్యాస్ట్ అంటే ఏంటమ్మా? కాస్ట్ అంటే ఉన్నాయి సార్, కాస్ట్ అంటే ఎందుకు లేవు. నువ్వు ఈ క్యాస్ట్ ఫీలింగ్ వల్ల నువ్వు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డావా? పడ్డాను సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్పగలవా? కాలేజీలో ఫీజుల గురించి చాలా పడ్డాను మా పిల్లలకి విషయంలో. మీకేంటి, మీకు కులం గొప్ప మీకు, మేము ఎందుకు ఫ్రీగా సీట్ ఇవ్వాలన్న కాడికి వచ్చింది. మాకు చూస్తే తినడానికి కూడా లేదు, వెనక ముందు ఏం ఆస్తులు లేవు, మేము పని చేసుకొని బతుకుతున్నాం. మరి మా పిల్లలు ఎలా చదవాలని కూడా అడిగాను. అడిగితే మీరు ఫీజులు కట్టాలమ్మా అనమాట. కానీ అప్పుడు మాత్రం నాకు చాలా బాధ వేసింది సార్. ఏమైంది అప్పుడు? సీటు కూడా మీరు డబ్బులు కట్టాలన్నారు, డబ్బులు కట్టాలని అన్నారు. మీ పిల్లలు ఫస్ట్ మార్క్ వస్తే మేము ఏదైనా స్కాలర్షిప్ ఇస్తాము అనుకొచ్చారు, కానీ మేము ఫీజులు కట్టించుకున్నారు. మేము ఎందుకు ఉండదమ్మా, మీకు ఆస్తులు బాగానే ఉన్నాయంట అన్నారు. మాకు లేవండి, మాకు అత్తగారు వెనక లేవు, మా వంక లేవు, మా అమ్మగారు వెనక లేవు, మీకు పనులు చేసుకొని బతుకుతున్నాం అని కూడా చెప్పాము. చెప్తే కూడా ఇంక వాళ్ళు వినలేదు సార్. అదే నాకు బాధ. మీ కాస్ట్కి మీరు ఎప్పుడొకప్పుడు ఓటు వేసే ఉంటావు కదా? ఇంక ఓటేస్తాను, ఓటక్కు ఉంది కాబట్టి వేస్తాను. మీ కాస్ట్ అతనికి వేసావు, వేరే కాస్ట్ అతనికి? ఏం లేదు, ఎవరికైనా ఒకటే. అందరికి ఇప్పుడు నా ఊహ వచ్చింది కానీ ఎంతమంది పరిపాలించారు అందరికీ వేశాను, కానీ ఎవరేమో ఒరగబెట్టింది లేదు మాకు. ఏ ముఖ్యమంత్రి ఏ మంత్రులు ఏం ఒరగబెట్టలేదు మాకు. సో బేసిక్లీ నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందంటావా లేదంట? ఉందంటే ఇక నేను ఏం చెప్పను సార్, మరి ఉంది కాబట్టి మాలాంటి వాళ్ళని ముందుకు రానియట్లేదు. నాకైతే అది బాధ. నేను నీ క్యాస్ట్ కొనేసుకుందాం అనుకుంటున్నా. అమ్మేస్తావు నీ క్యాస్ట్? ఉంటాను సార్, నేను కొనుక్కుంటే డబ్బులు ఇస్తాను కొన్ని. అట్లా ఎట్లా ఉందాం, కులాన్ని అమ్మను కదా. కులాన్ని అమ్మద్దు, నీకు ఫీలింగ్ అమ్మేసాయి, క్యాస్ట్ ఫీలింగ్ అమ్మేసి. ఫీలింగ్ అయితే అమ్ముతాను కానీ నా కులాన్ని అయితే అమ్మను సార్. నా కులం నా గొప్ప డబ్బులే పోయినా సరే.
ఈ మా క్యాస్ట్ని అమ్మడానికి అయితే అస్సలు సిద్ధంగా లేదు. బట్ దెన్ అమ్మ నీకు ఇది పెద్ద అమౌంట్ కాదు, కానీ నా తరపు నుంచి ఒక చిన్న క్యాష్ ఫీలింగ్. నేను నీ క్యాష్ ఫీలింగ్ ఇవ్వలేను, క్యాష్ ఫీలింగ్ ఇస్తున్నా. చాలా థ్యాంక్స్ సార్. నేను చాలా పరిస్థితులు బాగాలేదు నా పరిస్థితి. ఏం కాదు నీకు అంతా మంచిగా జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏం పేరు? సుబ్బారెడ్డి. ఇంకా క్యాస్ట్ అడగక్కర్లేదు. సో నీ పర్సనల్ లైఫ్లో ఏదన్నా ఒక దరిద్రమైన ఇన్సిడెంట్ జరిగిందా ఈ క్యాస్ట్? డైరెక్ట్ క్యాస్ట్ కాదు, కానీ క్యాస్ట్ ద్వారా రిజర్వేషన్ ద్వారా బాగా నేను సఫర్ అయ్యాను. ఎంత లేదనుకున్న ఫీలింగ్ నీకు కూడా ఉంది కదా ఎంతో కొంత? మరి అంత ఏం లేదండి, కొంత ఉంది. కొంత అంటే ఇప్పుడు పర్సంటేజ్ చెప్పు. నా ఫ్రెండ్స్ లో అందరూ వేరే కష్టాలు ఉంటారు, కానీ ఇంకా తప్పదు కదా, సమాజం ప్రకారం కొన్ని పెళ్లిళ్ళు వీటికి కొంచెం చూసుకోవాలి కదా. సరే ఉంటది పెళ్లి టైంలో సేమ్ తప్ప ఉంటుంది, కానీ ఫ్రెండ్స్ విషయంలో ప్రాబ్లం లేదు. ఎవడైనా ఒకటి మనకి ఎవడు మంచి వాడు హెల్ప్. సో 100% లో నాకు తెలిసి నీకు ఒక 10% 5% ఫీలింగ్ ఉంటుందని కాదు, అది నువ్వు ఒప్పుకోవాలి. ఉంటుంది ఇంకా దాన్ని ఇవాళ నువ్వు మా కెమెరా ముందు వదిలేయగలవా? నేను 100 రూపాయలు ఇస్తాను, పోండి 200 వేయించినా కానీ ఫీలింగ్స్ ఎలా వదులుకుంటాం, కొన్ని ఉంటాయి. కానీ ఏంటంటే మంచి చేస్తే మనకు మంచోడు మన ఫ్రెండ్, చెడు చేస్తే వాడు ఏ క్యాస్ట్ అయినా మన క్యాస్ట్ అయినా దుబ్బేమన్నాడు. ఎలక్షన్స్ టైంలో క్యాస్ట్ ని బట్టి ఓటేస్తున్నా, అది పక్క క్యాస్ట్ ని బట్టి ఓటేస్తే ఒక మంచి వాళ్ళు మిస్ అవుతాం మనం. అవును, పక్క వాళ్ళందరికీ మేము ఏమైనా చెప్దాం అనుకుంటున్నా. మార్చలేమండి వీళ్ళని, మార్చలేము. డబ్బులు ఇచ్చినా కొనలేము, అమెరికానే మార్చలేము. అంటే రెచ్చగొడతారు, అంటే ఏదో ఒకటి వాటితో ఏం దొరకమనుకో క్యాస్ట్తో రెచ్చగొడతారు. ప్రాంతాభిమానం, కులాభిమానం, జాతీయాభిమానం. కాబట్టి మనం దీన్ని కూడా రైట్ చేస్తూనే ఉంటుంది, దీన్ని ఆపలేము. సో 100 రూపాయలు 200 ఇచ్చినా సరే నీకున్న 5% ఫీలింగ్ ని వదులుకోలేను ఎటైనా, అంతే కదా, అది ఇన్బిల్ట్ కదా. నువ్వు అన్నట్టు మారనే మనం మారం. థ్యాంక్ యూ సో మచ్ మా షో మీద వచ్చినందుకు. ఆల్ ది బెస్ట్. సో వెరీ బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు ఇక్కడ. హాయ్, ఏం పేరు? వైజయంతి. వై ఆర్ యూ సో యాంగ్రీ? నా హెయిర్ స్టైల్ నచ్చలేదా నీకు? బాగుందా? ఓకే, నేను ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను, దాని పేరు క్యాష్ ఫీలింగ్. ఓకే, అసలు క్యాష్ ఫీలింగ్ వల్ల లైఫ్లో ఎప్పుడైనా నువ్వు ఇబ్బంది పడ్డావా? ఓకే, సో నీకు 1% కూడా క్యాష్ ఫీలింగ్ లేదా? షూర్. పెళ్లి టైంలో మీ క్యాస్ట్ అబ్బాయిని చేసుకుంటావా, వేరే క్యాస్ట్ అబ్బాయిని చేసుకుంటావా? అసలు నేను క్యాస్ట్ గురించే ఆలోచించను. ఇంకా ఈ మా క్యాస్టా లేకపోతే ఇంకేదో క్యాస్టా అలా అసలు అబ్బాయినే చేసుకుంటాం అంతే. ఓకే ఓకే, అబ్బాయినే చేసుకో. ఇన్వైట్ వచ్చాయి. కమ్ సిట్ హియర్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? రమేశ్రీ. క్యాస్ట్ ఫీలింగ్, అవును నీకు వెళ్ళైంది. ఓకే, యా ప్లీజ్. మీ క్యాస్ట్ అబ్బాయినే చేసుకున్నా? అవునా? ఎందుకు పెళ్లి టైంలో తప్పకుండా మన క్యాస్ట్లోనే చేసుకోవాలంటుంటారు? మనకు ఉండే లైఫ్ ఆ మాత్రం. ఇప్పుడు 60 years కూడా ఎవరు జనాలు బతకరు ఈ జనరేషన్లో. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ ఉన్న కాస్త మనం 40 ఏళ్ళు బ్రతికినా చాలు. ఆ 40 ఏళ్ళలో అక్కడ మమ్మీ వాళ్ళకి కన్విన్స్ చేయలేక, ఇక్కడ కన్విన్స్ చేయలేక, జీవితాంతం వీళ్ళని పట్టుకుని వాళ్ళని పట్టుకుని లైఫ్ అంతా ఇలా ట్రాజడీ ఉండడం కంటే ఒక్క దగ్గర కాంప్రమైజ్ అయ్యి గో విత్ ద పేరెంట్స్ అనే ఆప్షన్ పెట్టి. నాకు ఏదో చిన్న డౌట్ వస్తుంది. ఏదో కాంప్రమైజ్ అయ్యావు నువ్వు, ఎవరినో అబ్బాయిని లవ్ చేసావు, వేరే క్యాస్ట్ అబ్బాయిని? లేదు, నేను చూస్తాను కదా ఫ్రెండ్ సర్కిల్లో. వండర్ఫుల్. ఓకే, నీకు ఎంత లేదన్నా సరే ఓవర్ స్కేల్ ఆఫ్ 100% నీకున్న క్యాస్ట్ ఫీలింగ్ ఎంత? 2%, 3%, 5%? రిలేషన్షిప్ క్యాస్ట్ ఫీలింగ్ నాకు ఓన్లీ రిలేషన్షిప్, గెటింగ్ టు మ్యారీ టు సంబడి ఎల్స్ నో యూ షుడ్ బి ఆఫ్ మై క్యాస్ట్, అదొక్కటి మాత్రమే ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫ్రెండ్షిప్ ని అలా ఉండడంలో నాకు అలా ఏది ఉండవు. మ్యారేజ్ క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి, ఫ్రెండ్షిప్ క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి, ఎలా ఒకటి ఏడుస్తాయి. అలాంటి నా ఒపీనియన్ లో ప్రకారం అది. ఓకే, సో నీ ఒపీనియన్ ప్రకారం మ్యారేజ్ క్యాస్ట్ ఫీలింగ్, ఫ్రెండ్షిప్ క్యాస్ట్ ఫీలింగ్. పేరెంట్స్ ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, ఈ అమ్మాయి క్యాస్ట్ ఏంటి అని అడిగారు కదా. నువ్వు రిలేషన్షిప్ లో ఉంటున్నావు, అబ్బాయి మంచి అబ్బాయి వద్దు అదర్ క్యాస్ట్ అని చెప్పి క్వశ్చన్ చేస్తారు. కానీ ఫ్యామిలీలో ఈ అమ్మాయితో తిరగకు అని చెప్పి అన్నారు కదా అలా. అబ్బో. సో ఓకే, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చాలా జరుగుతున్నాయి. సో వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా? బై ద వే, నీ క్యాస్ట్ ఫీలింగ్ నీకున్న కొద్దిపాటి ఏంటి రిలేషన్షిప్లోనే ఉండే క్యాస్ట్ ఫీలింగ్కి వదిలేసుకోవడానికి నేను 100 రూపాయలు ఇస్తాను. ఆ ఫీలింగ్ కూడా వదిలేస్తా? ఎలాగో నీకు పెళ్ళి అయిపోయింది కదా. పెళ్ళి అయిపోయినా కూడా 100 రూపాయలు వద్దు, నువ్వు ఆ క్యాస్ట్ ఫీలింగ్ వదులుకోను. ఎందుకంటే అది అలా ముందు నుంచి వచ్చింది, మధ్యలో నుంచి పోదు కదండి. ఓకే, హలో, మీ క్యాస్ట్ నమ్మేస్తారా? క్యాష్ని అమ్మాలా? ఏంటంటే క్యాష్ నమ్మడం ఏంటి, నాకు అర్థం కాలేదు. మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం, దాని పేరు క్యాష్ ఫీలింగ్. మేము బేసిక్లీ అందరికి క్యాస్ట్ ఫీలింగ్ కొనేసుకుంటున్నాం. అది నేనెవరు సార్ నేను అమ్ముకోవడానికి? అది నేనేం కొనుక్కోలేదుగా అమ్మడానికి. అమ్మే రైట్స్ నాకు లేవు అనుకుంటున్నా. ఐ థింక్
కొనే రైట్స్ ఎలాగ లేవో నాకు అమ్మే రైట్స్ కూడా అలా లేవు. అసలు నేను కొనలేను, అమ్మలేను కూడా నేను అనుకోవడం. ఐ థింక్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాస్ట్ ఫీలింగ్ని అమ్మేయచ్చు. నేను ఏమంటున్నానంటే వదులుకోమంటే వదులుకుంటా, కానీ అమ్ముడిపోమంటే అమ్ముడిపోను నేను. దీనికి వదిలేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాంగో ఉందనుకో, ఈ చెట్టుకి మామిడికాయ ఉందనుకో, అది ఫ్రీగా ఇచ్చేయచ్చు, డబ్బులు కూడా ఇవ్వచ్చు. నువ్వు ఎలాగూ నీవు క్యాస్ట్ ఫీలింగ్ని వదిలేసుకుందాం అనుకుంటున్నావు కాబట్టి దానికి ఒక రేట్ కడతా. నేను ఏం చెప్తున్నానంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉండడం కూడా ఒక అందుకు మంచిదే అనుకుంటున్నాను. ఎందుకు చెప్తాను, క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడు మనిషి సాటి మనిషికి హెల్ప్ చేయడం అనేది మర్చిపోయిన రోజులండి ఇవి. కనీసం ఈ క్యాస్ట్ ఫీలింగ్తో అయినా సరే ఎదుటివాడికి హెల్ప్ చేసే కొంతమంది హెల్ప్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనిషి, నేను మనిషి, అందరూ మనిషే. ఒకడికి హెల్ప్ చేయండి అంటే మీరు చేస్తారా? మనోడు అని అనుకుంటే మాత్రం మనం చేస్తాం. ఆ రకంగా ఒక రకంగా చూసుకుంటే కనీసం ఆ క్యాస్ట్లో వాళ్ళైనా బాగుపడితే ఈ క్యాస్ట్ ఫీలింగ్ తోటి నేను అనుకోవడం హ్యాపీ అనుకుంటున్నాను. నేను కనీసం వాళ్ళైనా వాళ్ళు బాగు చేసుకుంటే బాగుంటుంది కదా. ఒక వర్గాన్ని ఎలా చేసుకున్నా ఫైనల్గా మనుషులు బాగుపడాలి, ఎవరికైనా ఉపయోగం అనేది ఉండాలి. సో ఐ లుక్ ఇట్ దిస్ వే. ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ అంటే మీ క్యాస్ట్ని మీరు బాగా ప్రేమించండి, ఎవరి క్యాస్ట్ని వాళ్ళు ప్రేమిస్తే మొత్తం సొసైటీ అంతా సెట్ అయిపోద్ది. అవును, నేను సో యూఆర్ నాట్, నీవు క్యాస్ట్ ఫీలింగ్ని అమ్మడానికి రెడీగా లేవు. నేను అమ్ముడుపోను, ఎవరైనా అమ్ముడుపోతానంటే నేను ఒప్పుకోను. ఎవరు క్యాస్ట్ని వాళ్ళు బాగుపరచుకోండి హ్యాపీగా. కనీసం మీరు ఆ కులగజ్జి ఏదైతే ఉందో మంచిదే ఉంది, ఆ జబ్బు 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి. అది నేను అనుకోవడం ఏంటంటే కనీసం మీరు ఉపయోగపడక 10 మందికి ఉపయోగపడక ఎందుకు ఆ కులం ఉపయోగపడేలా ఉంటే ఆ కుల పిచ్చున్నా కూడా తప్పలేదు అంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. థ్యాంక్ యూ. అంత సీరియస్ చూస్తున్నావు? ఏం పేరు నీకు? మాల్యారెడ్డి. మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం, దాని పేరు క్యాస్ట్ ఫీలింగ్. క్యాస్ట్ ఫీలింగ్ వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా? ఓకే, దానివల్ల ఇబ్బందులు ఏముంటాయి? ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్క ప్రాబ్లం చెప్పండి, మీకు ఏమన్నా మీ లైఫ్లో జరిగింది. ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు కులము, మతము, వర్గము, భాష, ప్రాంతీయతత్వం ఇవన్నీ కూడా సంకుచితమైన భావాలు కానీ వీటి వల్ల చాలా అంటే కుంచుకుపోతాం. మామూలు మనిషి ఎలాబరేటేషన్ లేదు. మాల్యాద్రి గారు, మీకు ఎంత లేదనుకున్నా సరే ఎంతో కొంత క్యాస్ట్ ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకే, మీకు కూడా ఒక ఎంత పర్సెంట్, 5%, 10% ఉందా? 5%, 10% కాదు. ఇప్పుడు వేప చెట్టు ఉంది, ఇంకొక మర్రి చెట్టు ఉంటుంది. ఏ చెట్టు దాని గుణం మామిడి చెట్టు ఉంటుంది, ఏ చెట్టు గుణం ఆ చెట్టుకు ఉంటుంది. సో మీ ఉద్దేశంలో క్యాస్ట్ ఫీలింగ్ ఉండడం మంచిది. గార్డెన్ అనేది ఒకటే. ఓకే. సో మీకున్న క్యాస్ట్ ఫీలింగ్, కొద్దిపాటి క్యాస్ట్ ఫీలింగ్ వదులుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఓకే, నేను 100 రూపాయలు ఇస్తాను, వదిలేస్తారా? 100%. 100 రూపీస్ 100% వదిలేస్తాం. ఓకే, అయితే 100 రూపీస్ తీసుకోండి. నేను ఇస్తాను, నేనే ఇమ్మంటే ఇస్తాను. నాకు ఇస్తారా మీరు? వదిలిపోయి మీరు ఇలా ప్రచారం చేసినందుకు మాకు మీరు డబ్బులు ఇస్తారా? ఓకే, ఎంత ఇస్తారు? ఎంత ఇస్తాను? మీరు ఇస్తే 100 ఇస్తే నేను. ఓకే, నేను ఇచ్చిన 100 రూపీస్ వెనక్కి ఇచ్చేయండి. ఓకే, మీరు నాకు 100 రూపీస్. ఓ వండర్ఫుల్. నాకు 100 రూపీస్ నేను ఇప్పుడు సంపాదిస్తున్నాను. అదే దీని గురించి కొంచెం బాగా డెప్త్ గా వెళ్ళాలి సబ్జెక్టు. ఓ వండర్ఫుల్. చాలా డెప్త్ గా వెళ్ళాలి. ఎందుకని అంటారు? ఎందుకు దీని గురించి మీ టీవీలు వాళ్ళు చాలా డెప్త్ గా వెళ్ళాల్సిన టైం ఉంది. ఎందుకంటే మానవ జాతి అనేది అన్ని తెలిసి కూడా మనం తప్పులు చేస్తున్నాం. అది కొంచెం ఎలాబరేటెడ్గా ఉండాలి. ఓకే, అది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుబ్బు. మేము చిన్న ప్రోగ్రామ్ చేస్తున్నాం, దాని పేరు క్యాస్ట్ ఫీలింగ్. అది అక్కడే క్యాస్ట్ ఫీలింగ్. మీ పేరేంటన్నా? విజయ్ బాలాజీ. మన సొసైటీలో క్యాస్ట్ ఫీలింగ్ ఉందా లేదా? లేదు అన్నట్టు అందరి దగ్గర ఉంది. మీ దగ్గర ఉందా లేదా? ఓకే, సో క్యాస్ట్ ఫీలింగ్ వల్ల ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయా, లేకపోతే పెద్దగా ఇబ్బందులు లేవా? చాలా ఇబ్బంది అంతా అక్కడే వచ్చింది. ఒక చిన్న మీ లైఫ్లో జరిగిన ఒక దరిద్రమైన క్యాస్ట్ ఫీలింగ్ ఇన్సిడెంట్ చెప్పండి చిన్నగా. సార్, నేను చాలా లీస్ట్ అంటే అరే వీడా అన్న క్యాస్ట్లో ఉన్నాను. అయితే మీరు వీడా అనే క్యాస్ట్లో ఉన్నందుకు నేను మీకు అది పెద్ద అది నాకు బాధ ఏం లేదు. నాకు బాధ లేదు. నాకు మీ హగ్ ఇవ్వగలరా? నాకు హగ్ ఇస్తారా? ఓకే, చెప్పండి. ఎందుకంటే నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఎక్కడ పుట్టామని కాదు, మంచిగా బతికమ్మా లేదా అన్నది నాకు. మీకు ఏడుపు ఎందుకు వస్తుంది? ఏడుపు ఏం లేదు.
ఏదో ఇన్సిడెంట్ గుర్తొస్తుంది మీకు, ఆ ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నారు కానీ దాస్తున్నారు. ఆ ఇన్సిడెంట్ చెప్పండి. ఆ మంచి అవకాశం క్యాస్ట్ వల్ల పోయింది. ఏం అవకాశం? మ్యూజిక్ డైరెక్టర్గా ఓకే, అన్నీ ఓకే, అన్నీ చేశారు. ఒకసారి ఫైనల్గా టైటిల్ వేద్దాం అంటే మీకు తెలుసు కదా మూవీ ఇండస్ట్రీలో క్యాస్ట్, మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు మీకు మీ మ్యూజిక్ అంటే ప్రాణం, మంచి మ్యూజిక్ చేశారు, కానీ ఈ క్యాస్ట్ మూలంగా మీకు అవకాశం పోయింది. పేర్లొద్దు, వాళ్ళకి మీకు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎవరైతే అట్లా నన్ను బాధ పెట్టారో వాళ్ళందరికీ ఒక గుణపాఠంలో ఏం చేయాలనుకుంటున్నానంటే, నేను ఏదైతే సాధించాలనుకున్నా అది గోల్కి దగ్గరలో ఉన్నాను. అది సాధించాక వాళ్ళు నన్ను చూసి వాళ్ళు కనీసం అరే ఒక టైంలో వాడు ఇలా అన్నాం కదా. వండర్ఫుల్. మా ఐ డ్రీమ్ తరపు నుంచి, క్యాష్ ఫీలింగ్ ప్రోగ్రామ్ తరపు నుంచి మా బెస్ట్ విషెస్ అండ్ బెస్ట్ బ్లెస్సింగ్స్ టు యూ. అండ్ ఇది యాజ్ అ టోకెన్ ఆఫ్ గిఫ్ట్ ఫర్ యూ. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. మీకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు కాబట్టి మా క్యాష్ ఫీలింగ్. ఓకే, ఉందా? మేము ఉండేది కిరాయికి వాళ్ళు చికెన్ మటన్ తినరు, మమ్మల్ని కూడా తినొద్దు అంటారు. ఓకే, ఇంకా వేరే ఏమైనా చికెన్ అయినా, ఆల్కహాల్ అయినా, ఇంకా స్మోకింగ్ అయినా, ఇంకా వెరైటీ వాళ్ళకి సంబంధించిన ఓన్లీ సంబంధించిన వాటికి ఓకే, వాళ్ళు ఓకే అంటారు. నార్మల్గా ఓకే అన్నారు. ఈ క్యాస్ట్ ఫీలింగ్ వల్ల నువ్వు ఏమైనా ఇబ్బందులు పడ్డావు ఎప్పుడన్నా? ఇప్పుడు పడుతున్నాగా. రూమ్లో నువ్వు రోజు చికెన్ తీసుకెళ్ళలేకపోతున్నావు, మందు తీసుకెళ్ళలేకపోతున్నావు, అమ్మాయిలు తీసుకెళ్ళలేకపోతున్నావు. అవునా? అమ్మాయిలు తీసుకెళ్ళినప్పుడు ఎవరు పట్టుకున్నారు నేను? అమ్మాయిలు అంటే ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయిపోయింది. అమ్మాయిలు అంటే తీసుకెళ్తాలేదు. చికెన్ మటన్ ఇంతకీ నీకు ఎంతో కొంత ఫీలింగ్ ఉంది కదా? నాకు కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. దానికి ఎంత పర్సెంటేజ్ ఇస్తావు? 20%, 30%? అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకు వేరే మావాడు అంటే మనోడు అన్నట్టు ఉంటుంది. దాని 20% ఉంటుంది కదా? ఉంటుంది కదా. ఆ 20%ని ఇవాళ నుంచి నువ్వు వదిలేయాలి. ఓకే, నీకు 100 రూపాయలు ఇస్తున్నా, వదిలేస్తావా? వదిలేస్తాం. మొదటి నుంచి నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉండేది. వదలవు, కొన్ని 200 ఇస్తాం. డబ్బులు ఇస్తే అది వెళ్ళేది కాదుగా. క్యాస్ట్ ఫీలింగ్ అనేది క్యాస్ట్ నీ దగ్గర ఉంచుకో. నీ క్యాస్ట్ నువ్వు ప్రేమించు, కానీ పక్కోళ్ళ క్యాస్ట్ ని నువ్వు ద్వేషించొద్దు. అదొకేనా? ఓకే, 100 రూపాయలు తీసుకో. అది నిజం క్యాషే కదా? ఓకే, సో ఆ క్యాష్ ఫీలింగ్ అనేది రానివ్వు. ఏం పేరు మీది? రాములమ్మ. ఏ ఊరు? మహబూబ్ నగర్. క్యాస్ట్ ఫీలింగ్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నావు. దాంట్లో నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఏమైనా ఉందా? ఏం లేదు నాకు. ఏం లేదు. సో నువ్వేమనుకోనంటే నేను నీకు కొంచెం డబ్బులు ఇస్తా. ఓకే, ఈ డబ్బులతో నువ్వు హ్యాపీగా ఉండి వాళ్ళ నువ్వు మళ్ళీ వాళ్ళ ఎంత ఇది? 500 రూపీస్. అది నిజం నోటేనా? నిజం నోటే. 500. ఓకే, క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఏంటో తెలుసా నీకు? క్యాస్ట్ అంటే అవన్నీ ఉంటాయి. దీనివల్ల నువ్వు ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డావా? చాలా పడ్డా. ఏం పడ్డావు? ఒకటి నువ్వు బాగా ఏడుపు వచ్చిన ఒక సంఘటన చెప్పు. సంఘటన అంటే నేను పట్టించుకోను. నేను బాధ అవుతుందా? బాధ అయితే ఎవరు చెప్పుకోవాలి? మేము చెప్పుకోలేము కదా. నా అమ్మ నాన్నను వదిలిపెట్టేప్పుడో వచ్చినాం, చెప్పుకోలేము కదా. ఎవరు చెప్పాలి చెప్పు? ఇప్పుడు మా అమ్మ మా నాన్న ఉన్నారు, చెప్పుకుంటామా ఇలా చేశారంట అని? నేను నీకు హగ్ ఇయ్యచ్చా? ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఓకే, సో గైస్ చూసారు కదా, మన సొసైటీలో క్యాస్ట్ ఫీలింగ్ ఉందా లేదా అనేది నేనేం డిక్లరేషన్స్ ఇవ్వట్లేదు. బట్ నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొంత క్యాష్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు ఇట్స్ బై ఫర్ మీ, సుబ్బు సైనింగ్ ఆఫ్.